ఎలాన్ మస్క్ పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాట్ కామెంట్స్ చేశారు. ఎలక్షన్స్ కంటే ముందు, ఎలక్షన్స్ తర్వాత ఇద్దరి మధ్య మా శరీరాలు వేరు కానీ మా మనసు మొత్తం ఒకటే అన్న చందంగా చట్టా పట్టాలు వేసుకొని తిరిగినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్ మధ్య ప్రస్తుతం పచ్చిగండి వేసినా కూడా మండే రకంగా ఉంది. తాజాగా ఎలాన్ మస్క్ ట్రంప్కి సంబంధించి విభేదాల గురించి మరింత వివరించే ముందు ఇప్పుడు ట్రంప్ ఏమన్నారంటే, నేను ఇప్పుడు పెద్దగా మస్క్ గురించి పట్టించుకోదలుచుకోలేదు. మస్క్ కంటే నాకు చాలా పెద్ద అంశాలు బయట ఉన్నాయి. చైనా, రష్యా, ఇరాన్కి సంబంధించిన విభేదాలు చాలా ఉన్నాయి. సో వాటిని చక్కదిద్దే పనిలో ఉన్నాను. ఎలాన్ మస్క్ గురించి పెద్దగా పట్టించుకోదలుచుకోలేదు, దాని గురించి పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయదలుచుకోలేదు అని చెప్పి చాలా తేలిగ్గా ఎలాన్ మస్క్ని కొట్టిపారేశారు ఆయన. అయితే మస్క్తో నాకు సంబంధం లేదు. కొద్ది రోజులుగా మస్క్కి ట్రంప్కి జరుగుతున్నటువంటి ఆ మాటల యుద్ధం నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి ఒక ఆగ్రహంతో ఉన్నటువంటి మాటల్ని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారన్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి ముందుగా డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు ఎలా ఉన్నాయి, అసలు విభేదాల గల కారణం ఏంటనేది మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. Honestly, I've been so busy working on China, working on Russia, working on Iran, working on so many. I'm not thinking about it. On the China, I just wish him well. what's your view on Elon Musk as of today? I mean, have you heard from him at all? Honestly, I've been so busy working on China, working on Russia, working on Iran, working on so many. I'm not thinking about it. On the China, I just. వినర్క దీంట్లో ఏం చెప్తున్నారు ఆయన, నాకు చైనా, రష్యా, ఇరాన్కి సంబంధించిన అంశాలే పెద్ద అంశాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఎలాన్ మస్క్ గురించి పెద్దగా పట్టించుకోదలుచుకోలేదు, నేను ఎలాన్ మస్క్కి నాకు సంబంధం లేదు అంటూ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చారు. అసలు ఈ ఇద్దరి మధ్య బిఫోర్ ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటే అమెరికాలో ఎన్నికల కంటే ముందు ఇద్దరి వరకు కూడా పెద్ద ఎత్తున చట్టా పట్టాలు వేసుకొని తిరిగారు. సో ఇక్కడ నేను ఈ పదం వాడడం బహుశా మీకు కొంత అతిశయోక్తి ఏమో కానీ బ్రొమాన్స్ ఇద్దరి మధ్య అంతటి స్థాయిలో కొనసాగింది. ఇది రొమాన్స్ కాదు, బ్రొమాన్స్. సో ఎందుకనంటే ఆ బ్రో అనే తత్వం కానివ్వండి, డొనాల్డ్ ట్రంప్ యువకుడు అయిపోవడం ఆయన చూడగానే ఇద్దరు కలిసి డాన్సులు చేయడాలు, చిందులేయడాలు, పాటలు పాడాలు, ఆటలు ఆడాలు, ప్రజల్లోకి వెళ్ళిపోయి ఒక హంగామా. అసలు అమెరికా ఎలక్షన్స్కి వీళ్ళిద్దరే హాట్ టాపిక్. వీళ్ళిద్దరు ఎక్కడుంటే అక్కడ నవ్వులే, వీళ్ళిద్దరు ఎక్కడుంటే అక్కడ ఒక హాట్ టాపిక్, సెన్సేషనే. అటువంటి సీనియర్ నెలకొంది. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడగానే రిపబ్లికన్స్ అధికారంలోకి రాగానే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టగానే వెంటనే డోజ్ అనేది ఏర్పాటు చేశారు. DOGE, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేది ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా ఎలాన్ మస్క్ నియమించారు. సో ఆయన ఇక్కడ మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఒక ముఖ్య సలహాదారుడి యొక్క పోస్ట్ని ఎలాన్ మస్క్కి డొనాల్డ్ ట్రంప్ కట్టబెట్టారు. ఆ తర్వాత ప్రతి నిర్ణయంలో కూడా చాలా పెద్ద ఎత్తున డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ దేశవ్యాప్తంగా ఎటువంటి ప్రభావం చూపించారు చూసారు కదా. చాలామంది కాళ్ళ చేతులు కట్టేసి వారి దేశానికి పంపించడం కానివ్వండి, పుట్టేటువంటి పిల్లలు ఒక టైం లిమిట్ పెట్టి, ఆ టైం లిమిట్ సుమారుగా ఫిబ్రవరి 16 అనుకుంటే ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. సో ఫిబ్రవరి 16 పుట్టిన వాళ్ళు మాత్రమే అక్కడ అమెరికా రెసిడెన్స్ పొందుతారు. లేదంటే అందరు కూడా మళ్ళీ 25 ఏళ్ల పాటుగా వెయిట్ చేయాల్సిన విధానం కానివ్వండి, H1B వీసాల విషయంలో కానివ్వండి, విద్యార్థుల వీసాల్లో కానివ్వండి, ఉద్యోగ వీసాల్లో కానివ్వండి, ఎకనామికల్ వీసాల్లో కూడా అన్నిట్లో కూడా సంచలనమైనటువంటి మార్పులో ప్రతి దాంట్లో కూడా డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రమేయం ఎంతైతే ఉందో ఆయన సలహాదారు ఎలాన్ మస్క్ ప్రమేయం కూడా అంతే ఉంది. దేశ విదేశాలకి CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వచ్చేటువంటి నిధులను కూడా డొనాల్డ్ ట్రంప్ బ్రేక్ చేశారు. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, అమెరికా దేశం నుంచి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా దాని వెంట ఎలాన్ మస్క్ ఉన్నారు. చైనా పైన 120% టారిఫ్, భారత్ పై 45% టారిఫ్. ఎలాన్ మస్క్ సంబంధించి ఇంకొక నిర్ణయం సంచలనంగా డొనాల్డ్ ట్రంప్ నోటి నుంచి వచ్చిన మాట ఏంటంటే యాపిల్ కంపెనీ భారత్లో పెట్టుబడి పెట్టకూడదు. ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో డెఫినెట్గా ఎలాన్ మస్క్ ప్రమేయం అయితే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఒకటి వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది అమెరికాలో ఇంప్లిమెంట్ కాబోతోంది. దీని ప్రకారంగా ఏంటి అంటే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ద్వారా ఇప్పటికే ఆమోద ముద్ర పడిందట. సెనేటర్లు అందరూ దానికి సపోర్ట్గా ఓటు కూడా వేశారు. సో దీని ప్రకారంగా ఎలాన్ మస్క్ చెప్తున్న వివరాలు ఏంటంటే దీని ద్వారా పెద్ద ఎత్తున అమెరికా దేశానికి నష్టం వాటిల్లుతుంది, అప్పుల కూరుకుపోయే అవకాశం ఉంది, అప్పులు పెద్ద ఎత్తున అమెరికా దేశం కూడా అప్పుల బారిన పడే అవకాశం ఉంది. సో దీని ద్వారా ఎక్కువగా ప్రజలకి ఫ్రీబీస్ ఇవ్వడం కానివ్వండి, సబ్సిడీలు ఎత్తేయడం కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున ఇవన్నీ చేయడంతో పాటుగా ఎక్కువగా అటు ఆర్మీ పర్సన్స్ పైన, మిలిటరీ పైన ఎక్కువ ఖర్చు చేయడం, ఇలాంటి ఒక నిర్ణయాలు ఆ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లో ఉన్నాయి. ఇంకా విభేదాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఎలాన్ మస్క్ ఒక పోల్ కండక్ట్ చేశారు. సో ఆయన ఏం చెప్పారంటే దేర్ ఇస్ అ నీడ్ ఫర్ న్యూ పార్టీ ఇన్ అమెరికా. ఎందుకు ఇప్పటివరకు అమెరికాలో 2 పార్టీలు, రిపబ్లికన్స్ అండ్ డెమోక్రాట్స్, కొన్ని దశాబ్దాలుగా ఇదే కొనసాగుతోంది. సో ఈ నేపథ్యంలో 3వ పార్టీ అవసరం ఉందా మీరు చెప్పండి అని చెప్పి ప్రజల నుంచి అభిప్రాయం కోరితే 82% మంది సుమారుగా ఎలాన్ మస్క్ వైపుగా సపోర్ట్ చేస్తూ ఎస్ దేర్ ఇస్ అ రిక్వైర్మెంట్ ఫర్ ఎ న్యూ పార్టీ,
న్యూ పొలిటికల్ పార్టీ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పారు ఆయన. దీంతో ఆయన తర్వాతి ట్వీట్లో ఏం చెప్పారంటే ది అమెరికా పార్టీ అనేటువంటి ఒక ట్వీట్ చేశారు. అంటే ఆయన పార్టీ పెట్టబోతున్నారు, పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఆ పార్టీ పేరే ది అమెరికా పార్టీ అంటూ కూడా ఆయన నామకరణం చేసినట్టుగా ఆ ట్వీట్ ద్వారా అర్థమవుతోంది. బహుశా ఇక్కడ మనంతా లోతుగా కనుక విశ్లేషిస్తే బహుశా ఏదో ఒక రోజు, అది రేపా ఎల్లుండా తర్వాత ఏడాదికా ఇంకే కొన్ని సంవత్సరాలకా కొన్ని ఏళ్ళకా అనే విషయం పక్కన పెడితే ఏదో ఒక రోజు నేను కూడా ట్రంప్ అంతటి వాడిని అవుతాను, అమెరికా అధ్యక్షుడిని అవుతానటువంటి ఒక అవకాశం ఉంటుంది అనేటువంటి సిచ్యువేషన్లోనే ఆయన ఇండైరెక్ట్గా రాజకీయాలకు ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు బహుశా ఎలాన్ మస్క్. అటువంటి ఆలోచనతోనే ఆయన డోస్కి బాధ్యతలు తీసుకోవడం, అటువంటి ఆలోచనతోనే ఇది ఒక రిహార్సల్ లాగా ట్రంప్ పైన ప్రయోగం లాంటివి చేశారనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. ఎందుకంటే అపర కుబేరుడు, ఆయనకు డబ్బు అవసరం లేదు, అపర కుబేరుడు, పెద్ద ఎత్తున చాలా ధనిక వ్యక్తి, ప్రపంచ దేశాల్లో ద రిచెస్ట్ పర్సన్ ఎలాన్ మస్క్ పేరు వినిపిస్తోంది. అటువంటి ఎలాన్ మస్క్కి నిజంగా మరి ఏమైనా తక్కువైందా, ఆయనకి ఏమైనా డబ్బు కావాల్సిందా? మరి ఎందుకు ఆయన రాజకీయాల్లోకి వచ్చారంటే కేవలం ఆయన ఒక్కసారి పవర్ అనుభవించాలనుకుంటున్నారు, ఆ పవర్ని కూడా చూడాలనుకుంటున్నారు. సో అటువంటి ఆలోచనతోనే వచ్చారు. ఇది ఒక రిహార్సల్ లా చేశారు. కానీ ట్రంప్ విషయంలో ఆయన అనుకున్నది ఏమాత్రం జరగలేదు. ట్రంప్ తిన్న వాసాలు లెక్క పెట్టడం అంటారు చూసారా, సో తిన్న వాసాలు లెక్క పెట్టే విధంగా ట్రంప్ యొక్క వ్యవహారం ఉంది. కాబట్టి ఎలాన్ మస్క్ యొక్క సేవల్ని, ఎలాన్ మస్క్ యొక్క సలహాలని, ఎలాన్ మస్క్ యొక్క పనితీరుని, ఎలాన్ మస్క్ ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయలేక ట్రంప్ ఏం చేశారంటే ఎలాన్ మస్కే వెన్నుపోటు పొడిచారన్నట్టుగా ఎలాన్ మస్క్ భావించారు. అందుకే ఆయన డోస్కి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొత్త పార్టీ అంటూ ప్రజల నుంచి అభిప్రాయం తీసుకున్నారు. 80% మంది ప్రజలు మొత్తం కూడా ఎలాన్ మస్క్ చెప్పినట్టుగా కొత్త పార్టీ అవసరం ఉంది అని చెప్పి సమాధానం చెప్పడంతోనే ది అమెరికా పార్టీ అని తెర మీదకి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ పర్యటనలో ఉండగా కొంతమంది జర్నలిస్ట్ అనే క్వశ్చన్స్ గాను ఎలాన్ మస్క్ వివాదంపై ఎలా స్పందిస్తారంటే నాకు ఎలాన్ మస్క్ ఎటువంటి సంబంధం లేదు, సో మా ఇద్దరం కంప్లీట్గా కొలాప్స్ అయిపోయామనేటువంటి మాటను చెప్తూనే నాకు అంతకంటే చాలా ముఖ్యమైన పనులు చైనా, రష్యా, ఇరాన్కి సంబంధించిన విభేదాలని కంట్రోల్ చేయడం కానివ్వండి, ఆ విభేదాలను క్లియర్ చేయడంలో ఉన్నాయి. సో నేను వాటిపైన దృష్టి పెడతాను, ఎలాన్ మస్క్తో పట్టించుకోను అండగా మాట్లాడుకొచ్చారు. సో ఇలా మాట్లాడుతూనే ముందుగా ఎలాన్ మస్క్ యొక్క విషయానికి, విభేదానికి ఎలాన్ మస్క్ ఎలా చెక్ పెట్టారు తెలుసా? ఎలాన్ మస్క్ అనే వ్యక్తి అమెరికా నుంచి అత్యధికంగా అమెరికా ప్రభుత్వాల నుంచి పెద్ద ఎత్తున సబ్సిడీస్ తీసుకుంటున్నారు, గవర్నమెంట్ ఫండ్స్ తీసుకుంటున్నారు, గ్రాంట్స్ తీసుకుంటున్నారు. వాటన్నిటిని కొట్టిపారేసింది అమెరికా ప్రభుత్వం. ఇప్పుడు అది కొట్టిపారేయడమే కాకుండా ట్రంప్ ఏం ట్వీట్ చేశారంటే నేను ఇప్పుడు కొట్టిపారేస్తున్నాను సరే, కానీ గతంలో బైడెన్ ఉన్నారా, అసలు బైడెన్ ఎప్పుడో చేయాల్సింది ఇంకా చేయకుండా ఉండిపోయారు అని చెప్పి బైడెన్ని కూడా ఇక్కడ క్వశ్చన్ చేస్తూ గత అధ్యక్షుడు బైడెన్ ప్రస్తావన తీసుకొచ్చారు. బైడెన్ ఎప్పుడో చేయాల్సింది పని కానీ చేయకుండా ఊరుకున్నాడు, నేను మాత్రం చేస్తున్నాను, ఎలాన్ మస్క్కి వెళ్ళాల్సినటువంటి గవర్నమెంట్ ఫండ్స్ మొత్తాలను కొట్టిపారేస్తున్నాను, గ్రాంట్స్ కొట్టేస్తున్నాను, సబ్సిడీ లేకుండా ఎత్తేస్తున్నాను అని చెప్పి మొత్తం మీద మస్క్కి ఒక బిగ్ షాక్ ఇచ్చారు. కళ్ళు మస్కబడే రకంగా ఆయనకు బిగ్ షాక్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. అయితే ఈ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ట్రంప్కి ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ సిచ్యువేషన్లో మస్క్కి ఎటువంటి అవకాశం లేదు. ఇక మస్క్కి కొంత అధ్యక్షుడే చెప్పిన తర్వాత డెఫినెట్గా కొంత విభేదాలు తప్పు, ఆయన ఎటువంటి అగ్రెసివ్గా ఉన్నా, ఎంత రిటిలియేషన్ మోడ్లో ఉన్నా కూడా ఫేస్ చేయాల్సిందే. సో ఈ సిచ్యువేషన్లో భారత్ ఆయనకు ఒక అవకాశం కల్పించింది. తనకు సంబంధించినటువంటి స్టార్లింక్ సంస్థ, నెట్వర్కింగ్ ఇంటర్నెట్ సంస్థకు సంబంధించి 3 ఏళ్ల పాటుగా మన భారత ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉంది పర్మిషన్కి. సో నిన్న ఆల్రెడీ పర్మిషన్ కూడా ఇచ్చారు. స్టార్లింక్ అనేటువంటి ఒక నెట్వర్కింగ్ సంస్థ త్వరలో భారత్లోకి రాబోతోంది, భారత్లో విస్తరించబోతోంది. జియో మాదిరిగానే భారతదేశ వ్యాప్తంగా నెట్వర్కింగ్ సేవలను అందించబోతోంది. సో జియోతో పోలిస్తే కొంత తక్కువ రూపంలో కూడా చార్జ్ చేసే అవకాశం ఉందట. చూద్దాం మరి ఏం జరుగుద్దో. కానీ ఎలాన్ మస్క్ అయితే భారత్ ఒక అవకాశం కల్పించింది తమ వైపుగా చూడడానికి.